హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మేము రిలయన్స్ స్మార్ట్ బజార్కి వెళ్ళాము. అక్కడ ఏమేమి కొన్నామో చూపిస్తాను. అండ్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత సుధీర్ అయితే ఒక స్వీట్ తయారు చేశాడు, సూపర్ ఉంది. ఆ తర్వాత అయితే ఒక ఫ్రూట్ అయితే ట్రై చేసాము, దాని టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు. ఇవన్నీ చూడాలంటే వ్లాగ్ మొత్తం కూడా స్కిప్ చేయకుండా చేసేయండి. సాటర్డే రోజు ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసిన తర్వాత రిలయన్స్ స్మార్ట్ బజార్కి అయితే వెళ్దాం అనుకున్నాము. సో రెడీ అయిపోయామన్నమాట. లంచ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను, ఇంకా తినేసేయాలి. నేనైతే మసాలా వడతో కర్రీ చేశాను. ముందు రోజు ఈవినింగ్ అయితే స్నాక్స్గా ప్రిపేర్ చేశాను. ఇంకా అవి కొన్ని ఉండేసరికి నేనైతే కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నాను. సుధీర్ ఫస్ట్ టైం ట్రై చేశారంట, బాగుంది అని చెప్పాడు. ఇంకా మీరు ఎప్పుడైనా మసాలా వడ కర్రీ టేస్ట్ చేశారా? టేస్ట్ చేస్తుంటే కమెంట్లో మెన్షన్ చేయండి. అమ్మ ఎప్పుడైనా వడలు మిగిలిపోతే ఇలా కర్రీ చేసి పెట్టేవాళ్ళు, చాలా బాగుండేది. ఇంకా మేము అడిగినప్పుడు ఎక్స్ట్రాగా చేసి మరీ చేసేవాళ్ళు అనమాట. ఇంకా లంచ్ చేసిన తర్వాత అయితే రెడీ అయిపోయి రిలయన్స్ స్మార్ట్ బజార్కి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడికే ప్లాన్ అనమాట, ఇంకెక్కడికి ప్లాన్ లేదు. సో స్మార్ట్ బజార్కి అయితే వచ్చాము. ఈ స్టోర్ అయితే చాలా పెద్దదిగా ఉంటుందండి, అన్నీ ఉంటాయి. బట్ మేమైతే కొన్ని మాత్రమే కొనుక్కున్నాము, ఎందుకంటే ఆ నెక్స్ట్ వీక్ అయితే ఇంటికి వెళ్తాం కదా, అందుకని చెప్పేసి ఇంట్లోకి కావాల్సిన కొన్ని మాత్రమే అయితే మేము తీసుకుంటున్నాము. ఇక్కడైతే నేను పానీపూరి తీసుకుంటున్నాను. ఒకసారి ఎందుకో తినాలనిపించింది, బట్ బయట అయితే నేను అస్సలకి తినను పానీపూరి. ఇంకా ఇంట్లో ఎప్పుడైనా చేసుకుంటే తింటాను. ఇక్కడ ఒకరి కోసం అన్నీ ఎక్కడ చేసుకుంటామని చెప్పేసి ఇంటికి తీసుకెళ్దామని అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నట్స్ అయితే డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, ఏది తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. ఇంకా మేమైతే బాదం అంజీర్ తీసుకున్నాము. అంజీర్ చాలా కాస్ట్ తక్కువ పడింది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే అంత బెస్ట్ క్వాలిటీ అనిపించలేదు. ఇంకా బయట స్టోర్స్లో అయితే ఇంకా బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి, అలానే కాస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ వాజ్లు ఉన్నాయి, ఇవి డెకరేషన్ పర్పస్ కోసం మేమైతే తీసుకోలేదు. ఇంకా ట్రాలీస్ మీద అయితే అన్నిటి మీద ఆఫర్ ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఒకటి చిన్నది ఫ్లవర్ వాజ్ లాగా ఉంది, అది బాగా నచ్చింది. ఇంటి దగ్గరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ చిన్నది అయితే తీసుకున్నాము. ఇంకా చూడగానైతే ఇది బాగా నచ్చింది, ఇంక ఇంట్లోకనైతే తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ ఫేవరెట్ టెడ్డీ బేర్ సెక్షన్. ఇంకా అవి చూడగానే అందరు అక్కడికి వెళ్ళిపోతారు కదా, నేను కూడా కొన్ని ఫొటోస్ కూడా తీసేసుకున్నాను. ఇంకా టెడ్డీ బేర్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే తీసుకోవాలనిపించింది. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. చిన్న మిక్కీ మౌస్లు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా అక్కడ ఉన్న టెడ్డీ బేర్స్ అన్నిటిని చూసి మిక్కీ మౌస్ అయితే చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి టాయ్స్ సెక్షన్ అనమాట. నేనైతే టెడ్డీ బేర్స్ ఏం తీసుకోలేదు. టాయ్స్ సెక్షన్లో అయితే ఈ టాయ్ కనిపించింది. దీనిలో బ్యాటరీస్ వేస్తే అదే రౌండ్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇదైతే 1 year బేబీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించింది. మీకు ఎవరికైనా కనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సెక్షన్కి వచ్చేసాము. వాటర్ మిలన్ చూస్తుంటే నాకు షుగర్ సిరప్ కలర్ ఇంజెక్ట్ చేయడమే గుర్తొస్తుంది. ఈ మధ్యకాలంలో అస్సలు తినలేదండి. తర్వాత ఇంత పెద్ద పనసకాయ ఇంటికి తీసుకొచ్చి కట్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది, బట్ ఎవ్వరం తినం కదా, వేస్ట్ అయిపోతుంది తెచ్చిన. బూస్ట్ శాండ్విచ్ ఎవరైనా ట్రై చేశారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా అక్కడైతే కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కావాల్సిన గ్రాసరీస్ అయితే తీసేసుకొని అయితే అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానైతే సుధీర్ స్వీట్ తయారు చేయడం అయితే స్టార్ట్ చేసేసాడు. ఈ కలర్ని చూసి ఏ స్వీటో గెస్ చేయండి. ఇదైతే రాగి పిండితో చేస్తున్నాము. రాగి పిండి, మిల్క్, ఇంకా జాగరి, కొంచెం నెయ్యి వేసి చేస్తున్నాడు అనమాట. లాస్ట్ టైం ఒకసారి చేశాడు, చాలా బాగుండింది. లాస్ట్ టైం కంటే ఈసారి అయితే ఇంకా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? రాగి పుడ్డింగ్ అనమాట. ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి రాగి పిండి, జాగరి ఇంకా గీనే కదా ఉన్నాయి, ఇంకేం లేవు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. స్వీట్ అయితే చాలా బాగుంది. ఇంకా సుధీర్ చేసిన స్వీట్ అయితే టేస్ట్ చేసేసి ఆ తర్వాత అయితే డిన్నర్కి మేమైతే దోశ, ఇంకా దానిలోకి అల్లం చట్నీతో అయితే తినేసాము. ఇంకేం చట్నీ ప్రిపేర్ చేసుకోలేదు. ఇంకా అక్కడ స్టోర్ నుంచి తీసుకొచ్చాం కదా, కొన్నే తీసుకొచ్చాము, అవన్నీ ఇంకా సర్దుకుంటున్నాను. దానిలో మెయిన్గా తెచ్చింది వీక్షిత్కి ఒక టాయ్ తీసుకున్నాను, నట్స్ తీసుకున్నాము. ఇంకా చెప్పాను కదా పానీపూరి, ఇంటి దగ్గర ఐస్ క్రీమ్ తీసుకోవడానికి కొన్ని తీసుకున్నాను, అంతే అనమాట. ఈ ఫ్రూట్ అయితే చాలా డేస్ నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాము, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎలా ఉంటుందని అసలుకి టేస్ట్ చేయలేదండి. ఈరోజు చిన్న పీస్ తీసుకొచ్చాము, 70 రూపీస్ ఏమో పడింది. అవకాడో ఎవరైనా టేస్ట్ చేశారా? మాకైతే టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు. సుధీర్కే నచ్చలేదంటే ఇంకా నాకు అస్సలు నచ్చలేదు. నేను చిన్న పీస్ అయితే టేస్ట్ చేశాను అంతే. మిగతా హాఫ్ స్టిల్ అలానే ఉందండి. సగం అయితే సుధీర్ పాపం కష్టపడి తినేశారు.
ఇంకా ఇప్పుడైతే సుధీర్ ఎక్స్ప్రెషన్ చూడండి. టేస్ట్ అయితే అస్సలకి నచ్చలేదు. బట్ ఈ ఫ్రూట్ అయితే హెల్త్‌కి చాలా మంచిది అని విన్నాను. ఇంకా వేస్ట్ చేయకూడదు, తెచ్చుకున్నాం కదా అని చెప్పి తినాల్సిందే. వ్లాగ్ అయితే ఇంతే అండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్‌లో వీడియోస్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.